హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? టుడే ఈ వీడియోలో చూస్తున్నారు కదా, శారీ యూస్ చేసి 4 ఇయర్స్ బేబీస్కి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. నేను 2 లాంగ్ ఫ్రాక్స్ ఒకే మోడల్లో చేశానండి, ఇద్దరికి ఒకేలాగా. కాకపోతే మీకు ఒక్కటి ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. చాలామంది అడుగుతున్నారు కదా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది. సో ఈ వీడియోలో నేను చూపిస్తాను బాడీ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకొని పెట్టాలి అనేది, అండ్ అలాగే మెజర్మెంట్ డ్రెస్తో కూడా ఎలా కట్ చేసుకోవాలి, 2 విధాలుగా చూపిస్తాను. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ అండి ఈ పాపకి నేను నెక్ మెజర్మెంట్ తీస్తున్నాను. నెక్ ఈ విధంగా షోల్డర్ లైన్ కరెక్ట్గా స్ట్రైట్గా నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ పెట్టి ఆ విధంగా నెక్ మెజర్మెంట్ తీసుకున్నాను. అండ్ బాడీ మెజర్మెంట్ షోల్డర్ దగ్గర పెట్టి పైన బాడీ ఎంత లెంత్ కావాలనుకుంటారో అంతవరకు ఆ విధంగా చూసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇది బాడీ లూజ్ అనమాట, చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. పిల్లలకి చెస్ట్ అండ్ అలాగే నడుము దగ్గర ఒకేలా ఉంటుంది కదా, కానీ ఒకసారి చెక్ చేసి కూడా ఎందుకైనా బెటర్. సో ఈ విధంగా వెస్ట్ సైజ్ కూడా ఈ విధంగా తీసుకోవాలి మీరు. అండ్ ఆర్మ్ హోల్స్ అండి, ఆర్మ్ హోల్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే బాడీ మెజర్మెంట్స్ ఈ విధంగానే ఉంటాయండి. కాకపోతే బాడీ లెంత్ లూజ్ అనేది మాత్రం చిన్నపిల్లలకి ఈ విధంగానే ఉంటుంది, పెద్దవాళ్ళకి కొంచెం మారుతుంది అనమాట. హ్యాండ్ లెంత్ అండి ఇది. ఆర్మ్ హోల్ ఇప్పుడు చూసుకున్నాము, ఇది హ్యాండ్ లెంత్ అనమాట. హ్యాండ్ లెంత్ మీరు ఎంతవరకు అనుకుంటారో అంతవరకు హ్యాండ్ లెంత్ ఈ విధంగా చెక్ చేసుకొని చుట్టూరు మళ్ళీ రౌండ్ అనమాట. హ్యాండ్కి మీరు ఎంత లెంత్ కావాలనుకున్నారో అక్కడ లూజ్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారో హ్యాండ్ లూజు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్ ఎలా తీసాను అంటే కరెక్ట్గా షోల్డర్ లైన్కి స్ట్రైట్గా అనమాట నెక్ పైన పెట్టేసి నేను ఈ విధంగానే నెక్ లెంత్ ఎంత కావాలో చూస్తానండి. బ్యాక్ సైడ్ నెక్ చూసాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ సైడ్ నెక్ 2 అలానే చూస్తాను. ఇది షోల్డర్ అండి, 2 షోల్డర్స్కి ఈ విధంగా షోల్డర్స్కి చివర టేప్ ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టి షోల్డర్ లెంత్ కొలుచుకోవాలి. షోల్డర్ ఎప్పుడు బ్యాక్ సైడే కొలవాలండి, ఫ్రంట్ సైడ్ కొలిస్తే మీకు షోల్డర్ తెలియదు. అండ్ బ్యాక్ సైడ్ బాడీ మెజర్మెంట్ లెంత్ అనేది కొలిచినా కొలవకపోయినా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ మనం తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఫుల్ బాడీ లెంత్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పెట్టేసి టేప్ని ఫుల్ బాడీ లెంత్ అనమాట ఇది. ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే రిప్లైస్ ఇస్తాను. అండ్ ఇది శారీ అండి, ఇప్పుడు మీరు చూసింది బ్లౌజ్ పీస్ని నేను హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. కరెక్ట్గా 1/2 మీటర్ సరిపోతుందండి. మీరు విడిగా సపరేట్ మెటీరియల్ తీసుకుంటే కనుక 4 ఇయర్స్ పాపకి 1/2 మీటర్ పైన బాడీ పార్ట్కి సరిపోతుంది. షోల్డర్ లెంత్లో హాఫ్ నేను తీసుకున్నానండి. ఇక్కడ షోల్డర్ 9 ఇంచెస్ ఉంది, 9లో హాఫ్ పెట్టాను. 4.5 దగ్గర మార్కింగ్ చేశాను. 4.5 దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇది షోల్డర్ లెంత్ అండి, 2 ఇంచెస్ ఉంటుంది. అక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ గీసాను కదా, అది నెక్ మెజర్మెంట్స్ చెక్ చేసుకోవడం కోసం ఆ లైన్ అనేది మార్క్ చేశాను. ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర నెక్ అనేది మార్కింగ్ చేశాను. ఈ విధంగా నేను రౌండ్ షేప్ తీస్తున్నాను అండి. చిన్న పిల్లలకి మ్యాక్సిమం రౌండ్ నెక్కే చాలా బాగుంటుంది, వేరే ఏ నెక్స్ అన్నా కూడా. రౌండ్ నెక్ మీకు డైరెక్ట్గా గీసుకోవడం రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా నెక్ లైన్ దగ్గర నుంచి పైన షోల్డర్స్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్, నెక్ కింద లైన్ నుంచి స్ట్రైట్ లైన్ మార్కింగ్ గీసుకొని ఆ స్ట్రైట్ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ దగ్గర ఇప్పుడు ఎల్ షేప్లో గీసే మార్కింగ్ ఆర్మ్ హోల్ అండి. షోల్డర్ మార్కింగ్ 4.5 పెట్టుకున్నాం కదా, ఆర్మ్ హోల్ లూజ్ కూడా 4.5 ఉంటుంది. షోల్డర్ మనకి ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా సేమ్ అంతే ఉంటుందండి. ఈ విధంగా 1/2 ఇంచ్ కొంచెం లోపలికి భుజం సైడ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ లోపలికి, సైడ్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి దించానండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను కదా, అది కిందకి దించుకోవడం వల్ల నీట్గా షోల్డర్ సైడ్ పైకి లేకుండా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా లైన్స్ అన్నీ చెరిపేశాను. షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేశానండి. ఈజీగా అర్థమవుతుంది అనుకున్నాను, ఎందుకంటే చాలా సింపుల్ మెథడ్, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను.
ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర షోల్డర్ మెయిన్ లెంత్ దగ్గర నుంచి ఒక 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసి దాని కింద ఒక 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసా. అది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇది మీకు బాడీ లూజ్లో ఇంచి డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. డివైడెడ్ బై 4 చేసి నేను బాడీ లూజ్ పెట్టాను, దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాను అనమాట. మెజర్మెంట్ డ్రెస్ యూస్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇక్కడ ఇది మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని హాఫ్కి ఫోల్డ్ చేసి నీట్గా మనం కట్ చేసుకోవాలనుకున్న ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టేసి నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ యాజ్ టీస్గా ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో నేను అలాగే మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఆది డ్రెస్ యూస్ చేస్తే కనుక ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, ఏజ్ ఎంతైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఈజీగా క్లారిటీగా పెట్టుకోవచ్చు అండి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కన్ఫ్యూజన్ అస్సలు లేకుండా చక్కగా క్లారిటీగా కట్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం గీసాను. అండ్ ఈ విధంగా మార్కింగ్ ఎలా అయితే చేసామో యాజ్ టీస్గా అలానే కట్ చేసేసుకోవాలి. యాజ్ టీస్గా అలానే కట్ చేసాండి. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. కాకపోతే బ్యాక్ సైడ్ పార్ట్కి మధ్యలో చిన్న కట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజల్ పట్టి వస్తుంది కాబట్టి. ఇది కింద బోటమ్ పార్ట్ అండి. బోటమ్ పార్ట్ నేను ఏం కట్ చేయలేదు. మీకు బేబీ లెంత్ ఎంత అయితే ఉంటుందో మీకు కావాల్సిన లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ నేను 4 ఇయర్స్ పాపకి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను కింద బాటమ్ పార్ట్కి. లైనింగ్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ సరిపోతుందండి. ఈ విధంగా ఉంది. ఇది నేను నెక్ డిజైన్ కోసం తీసుకున్నానండి. నెక్ డిజైన్ అన్నిటికన్నా లాస్ట్లో స్టిచ్చింగ్ మొత్తం అయ్యాక చూపిస్తాను. నెక్ మనకి కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో కరెక్ట్గా దానంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్ నేను లాస్ట్లో ఎందుకు జాయిన్ చేశాను అంటే అసలు నెక్ దగ్గర ఏ డిజైన్ పెట్టకుండా ప్లెయిన్గా వేసేద్దాం అనుకున్నా అండి. కాకపోతే మరీ ప్లెయిన్గా ఉంది, అస్సలు లుక్ లేదు అని చెప్పేసి డిజైన్ లాస్ట్లో వేద్దామని ఇది నేను లాస్ట్లో కట్ చేశాను అనమాట. సో లాస్ట్లో మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఈ విధంగా 4 లేయర్స్ ఉన్నాయండి. కింద మొత్తం 4 ఉన్నాయి. కింద 4 మడతలు, 4 లేయర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్. సో ఈ విధంగా థిక్గా నేను లైన్ గీస్తున్నా కదా, థిక్గా గీసిన లైన్కి అవుట్ లైన్ చివర్లో మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. నెక్కి 2 సైడ్స్ వస్తుందండి. కింద కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి ఈ విధంగా. సో మొత్తం 4 పీసెస్ వస్తాయి అన్నమాట. ఈ రెండింటికి మధ్యలో లైనింగ్ పీస్ వస్తుందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ మంచి సైడ్ ఈ విధంగా పెట్టేసి పైన మొత్తం స్టిచ్ చేయాలన్నమాట. ఆర్మ్ హోల్స్, నెక్ లైన్ మొత్తం నేను స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి ఆర్మ్ హోల్స్ దగ్గర అండ్ అలాగే నెక్ లైన్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకు అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు రివర్స్ చేస్తాను. సో ఈ కట్స్ అనేది పెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ నీట్గా రివర్స్ అవుతుందన్నమాట, తిత్తులు ఏం లేకుండా. సో కట్స్ అన్నీ అయిపోయాయి, మొత్తం రివర్స్ చేసేస్తున్నానండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర పైన ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉన్న దగ్గర నుంచి ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి. జస్ట్ పైన టాప్ పార్ట్ని మంచి సైడ్ లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసి రివర్స్ చేశాను అంతే అండి. రివర్స్ చేసి మీరు పైన ఏం డిజైన్ వేయకపోతే కనుక పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నేను డిజైన్ వేస్తున్నాను కాబట్టి పైన ఏ స్టిచ్ వేయట్లేదు. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా లైనింగ్ని పెట్టేసి నెక్ లైన్ అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ వేసేసి రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ వేసేసి సేమ్ ఫ్రంట్ సైడ్ పార్ట్లానే ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టానండి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ చూపించడం మర్చిపోయాను, కాకపోతే ఆర్మ్ హోల్ కూడా వేసేసుకోవాలండి. సో ఈ విధంగా ఇక్కడ నేను నెక్ లైన్ అనేది ఫ్రంట్ సైడ్ నెక్ కన్నా బ్యాక్ సైడ్ నెక్ కొంచెం పెద్దగా అనమాట, అంటే షోల్డర్ సైడ్ కొంచెం వెడల్పుగా కట్ చేస్తానండి. ఎందుకు అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ కోసం అనమాట. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ డిస్టెన్స్ లేకపోతే కనుక మీరు ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసినప్పుడు చాలా వరకు పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలండి. ఇది నేను 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాజల్ పట్టి కోసం అనమాట. సో ఈ విధంగా 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి చాక్ పీస్ లైన్ కరెక్ట్ మెజర్మెంట్ అండి, కరెక్ట్ నెక్ మార్కింగ్ చాక్ పీస్ మార్కింగ్ ఉన్న దగ్గరికి రావాలి. మిగతాది మొత్తం ఎక్స్ట్రా అనమాట. మీరు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా ఉంచుకోవాలండి. కావాలి అంటే బ్యాక్ సైడ్ పార్ట్ని 2 సపరేట్గా తీసుకోవచ్చు. ఒకేసారి తీసుకొని
మిడిల్కి కట్ చేయకపోయినా. సో ఈ వీడియోలో కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా ఏమనుకోద్దండి, కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో అందుకే కొంచెం ఫాస్ట్ అయితే అయిందనమాట. హెల్త్ కొంచెం బాగాలేదండి, సో అందుకే ఫాస్ట్గా చూపించాల్సి వచ్చింది. సో ఈ విధంగా రివర్స్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. మొత్తం కరెక్ట్గా ఈ విధంగా అనమాట. ఫస్ట్ మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకున్నాం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా జాయిన్ చేసేసి పైన డబల్ స్టిచ్ అనేది వేయాలి. కాజల్ పట్టీకి డబల్ స్టిచ్ వేయడం వల్ల కింద ఫ్యాబ్రిక్ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మీరు హుక్సెస్ పెట్టినప్పుడు ఊడిపోకుండా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, థిక్గా ఉండడం వల్ల. సో ఆర్మ్ హోల్ కూడా మీరు స్టిచ్ చేసేసుకోవాలండి. నేను తర్వాత స్టిచ్ చేస్తాను. ఈ విధంగా నెక్ లైన్, ఆర్మ్ హోల్ అండ్ ఇది ఉక్సులు పట్టీ అండి. దీనికి కూడా సేమ్ అంతే, లైనింగ్ ఫ్యాబ్రిక్ని మంచి సైడ్ పెట్టి నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ వేసి కట్స్ పెట్టేసి రివర్స్ చేస్తాను అనమాట. రివర్స్ చేసేసిన తర్వాత ఉక్సులు పట్టీ దగ్గర సైడ్ మనం బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది కదా, అక్కడ మళ్ళీ సేమ్ 1 ఇంచ్ పీస్ తీసుకున్నానండి నేను ఇక్కడ. లెంత్ మీకు బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దాన్ని అంతవరకు తీసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఉక్సులు కాజాలే కాదండి, మీరు కావాలంటే జిప్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రాక్స్ కాబట్టి. కాకపోతే ప్రజెంట్ లాక్డౌన్ కదా, నాకు ఎక్కడ ఏమీ రా మెటీరియల్స్ ఏం దొరకట్లేదు. సో ఉక్సులు కాజాలే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డింగ్ వేసేసి చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. చిన్నగా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఈ విధంగా ఫోల్డ్ చేసేసి రివర్స్ సైడ్ అండి, ఇది రివర్స్ సైడ్ ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు 2 పార్ట్స్ అనమాట. ఈ 2 పార్ట్స్ని ఉక్సులు పట్టీని కాజల పట్టీని జాయింట్ వేసేసుకోవాలండి. పైన నెక్ లైన్ దగ్గర సమానంగా ఈక్వల్గా పెట్టుకొని ఫస్ట్ కింద వరకు ఈ విధంగా సెట్ చేసుకొని చూసుకొని కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి కింద స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు అండి, డిపెండ్స్ ఆన్ ద లెంత్ని బట్టి ఉంటుంది. పైన టాప్ పార్ట్ లెంత్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇది. సో ఈ విధంగా చుట్టూరు స్టిచ్చెస్ అనేది వేసేసుకున్నాను. నేను డబుల్ స్టిచ్ వేసాను స్ట్రాంగ్గా ఉండడం కోసం. పైన హుక్సెస్ కాజల్ పెట్టే లోపు జారిపోకుండా ఉండడం కోసం సేఫ్టీ పిన్స్ పెట్టానండి. సేఫ్టీ పిన్ ఈ విధంగా పెట్టేసి దీనిపైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం డబల్ స్టిచ్ వేస్తున్నాను. 2 షోల్డర్స్కి ఇదే విధంగా వేసుకోవాలండి. నేను ఒక షోల్డర్ ఎలా వేసుకోవాలో చూపించాను. అండ్ ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా పెట్టాలో చూద్దాము. ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ కదలకుండా ఉండడం కోసం మధ్యలో సేఫ్టీ పిన్స్ పెట్టండి. మీకు సేఫ్టీ పిన్స్ బయట ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ ఈ విధంగా మనం స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్కి షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టేసి చాలా ఈజీ అండి. చిన్నపిల్లల దానికి పైన బాడీ మెజర్మెంట్ పెట్టడం. ఈ విధంగా మిడిల్కి మార్కింగ్ చేసేయాలి. కరెక్ట్ మిడిల్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంటే జిప్ ఉంది కదా, కరెక్ట్గా జిప్ పార్ట్ కింద ఉక్సులు పట్టి ఉంటుందండి, అదే కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ అనమాట బ్యాక్ సైడ్ పార్ట్. సో కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా చెక్ చేసుకొని సైడ్ ఈ విధంగా ఫిట్టింగ్ అయితే పెట్టేశాను. నార్మల్ మెజర్మెంట్తో కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు. సో ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను. నార్మల్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు. అండ్ ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మనం ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసుకున్నాం కదా పాపది, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా వేయాలండి. సో బాడీ మెజర్మెంట్ కూడా ఈ విధంగా చూడాలి. నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా అది మిడిల్ పాయింట్ అండి. కరెక్ట్గా సేఫ్టీ పిన్స్ పెట్టిన దగ్గర లెంత్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా కావాల్సిన లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ లెంత్ కింద బోటమ్ పార్ట్ యాడ్ చేస్తాం కదా, సో అందుకని. ఇది బొందుల పార్ట్ అండి. బొందులు ఎలా వేసుకోవాలో చూద్దాం. బొందులు ఫిట్టింగ్ పెట్టకముందే పెట్టాలి మనం. 5 ఇంచెస్ వెడల్పు ఉంది. బారు మీరు ఎంత బొందు కావాలి అనుకుంటారో, ఎంత బార్ బొందులు కావాలంటే అంత బార్ పెట్టుకోవచ్చు అనమాట. క్లోజ్ ఉన్న సైడ్ నుంచి ఓపెన్ ఉన్న సైడ్ కాదండి, ఈ విధంగా ఫోల్డ్ చేస్తే క్లోజ్ ఉంటుంది కదా ఒక సైడ్, క్లోజ్ ఉన్న సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ అనేది బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైన ఎక్కువ లెంత్ పెట్టాను, కిందకు వచ్చేసరికి తగ్గుతుంది అనమాట. ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేస్తే మీకు బాగా క్లారిటీ కనిపిస్తుందండి. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసి చూపిస్తాం. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేశానండి, చూసారు కదా. ఈ విధంగా బొందు చివర్లో కొంచెం లావుగా ఉంటుంది. బొందు మనం డ్రెస్కి అటాచ్ చేసే దగ్గర సన్నగా ఉంటుందన్నమాట.
ఈ విధంగా బొందు స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసేస్తున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ చేసేసి బొందు చివర లైట్ కొంచెం పెద్దగా పెట్టాను కదా, అక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి లోపలికి ఉన్న ఫ్యాబ్రిక్ని బయటకు తీస్తున్నాను అంతే అండి. స్క్రూ డ్రైవర్ యూస్ చేసి 2 బందులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వచ్చేసాయండి. 2 బందులు ఇలానే చేసుకోవాలి. ఒక ఫ్రాక్కి 2 బందులు అనమాట. ఈ విధంగా పెట్టుకోవాలండి. డ్రెస్కి సన్నగా ఉంది కదా, సన్నగా ఉన్నది మనం స్టిచ్చెస్ వేసే దగ్గర, సైడ్ స్టిచ్చెస్ వేసే దగ్గర పైన పార్ట్కి కింద పార్ట్కి మధ్యలో, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి మిడిల్లో పెట్టాలన్నమాట. ఈ విధంగా కింద చివర ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలండి. ఎందుకంటే కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, చూసారు కదా, ఇక్కడ నేను 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంచి మీకు వీడియోలో ఎలా అయితే ఫిట్టింగ్ పెట్టి చూపించానో అదే విధంగా స్టిచ్ చేశాను. ఇది కింద బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ ఒక సైడే ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉన్న సైడ్ మొత్తం నేను స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్, అది చీరలోది కదండి, ఏకండి పీస్ కాబట్టి ఈ విధంగా ఒక సైడే వస్తుందన్నమాట. సో పైన బాడీ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి నేను. ఇక్కడ ఇది కింద బాటమ్ పార్ట్ మిడిల్లో ఈ విధంగా టాప్ పార్ట్ని పెట్టేసుకోవాలి. టాప్ పార్ట్ మంచి సైడే ఉందండి, రివర్స్లో లేదు. కింద బాటమ్ పార్ట్ మంచి సైడ్ నేను పెట్టాను. ఇది రివర్స్ అనమాట. పైన ఉన్నది కనిపించేది రివర్స్లో. ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వచ్చిన దగ్గర నుంచి పైన టాప్ పార్ట్కి లెఫ్ట్ సైడ్ స్టిచ్ వచ్చిన దగ్గర నుంచి కింద బాటమ్ పార్ట్ ఒక సైడ్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా ఓపెన్ చేసుకొని చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. నేను చిన్న ఫ్రిల్సే పెడుతున్నానండి, పెద్ద ఫ్రిల్స్ పెట్టట్లేదు. చిన్న ఫ్రిల్స్ పెడితేనే చక్కగా ఫ్రాక్ నిండా బాగుంటుంది చిన్నపిల్లలకి. సో చిన్న ఫ్రిల్సే పెడుతున్నాను అనమాట. ఈ విధంగా చుట్టూరు సర్కిల్ మొత్తం ఇలానే పెట్టుకోవాలండి. వీడియో ఫాస్ట్ అయిపోతుందని ఎవ్వరూ ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఇది ఫ్రిల్సే నేను పెట్టేది. జస్ట్ చీర కుచ్చుళ్ళు ఏ విధంగా అయితే పెడతారో సేమ్ అదే విధంగా ఫ్రిల్సే పెడుతున్నానండి, ఇంకేం చేయట్లేదు. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటే కనుక కొంచెం స్లోగా ఫార్వర్డ్ చేసుకొని కొంచెం వెనక్కి వెళ్ళైనా సరే మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే. సో ఈ విధంగా కింద బాటమ్ పార్ట్ స్టిచ్ చేశాక రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది బేసిక్ ఫ్రాక్ అండి. నార్మల్గా ఇక్కడ దాకా మనం బేసిక్ ఫ్రాక్ అనమాట, డిజైన్ ఏం పెట్టకుండా. ఇది హ్యాండ్స్ పార్ట్ నేను మీకు స్టార్టింగ్లో చూపించలేదు కదా, హ్యాండ్స్ అండ్ అలాగే డిజైన్ పెడదాం అనుకోలేదు. కాకపోతే లాస్ట్లో మరీ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి పెట్టేశాను. 3 ఇంచెస్ మెయిన్ నేను హ్యాండ్స్ అటాచ్ చేయాలనుకున్న పార్ట్ అండి. ఈ లైన్కి ఇస్తాను కదా, లైన్కి పైన ఉన్నది ఖర్చు. ఈ విధంగా 3 ఇంచెస్ బారు పెట్టాను. 2.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి, 3 ఇంచెస్ కాకపోయినా. సో నేను స్టిచ్చెస్తో కలిపి, ఫోల్డింగ్ స్టిచ్చెస్తో కలిపి 3 ఇంచెస్ పెట్టాను అనమాట. సైడ్ ఇంకో 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకు అంటే చివరి నేను మధ్యలో ఫ్రిల్స్ కుచ్చుల్లాగా పెడదాం అనుకుంటున్నానండి, అందుకు ఇంకో 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను కుచ్చుల కోసం. హాఫ్ డీ షేప్లో ఈ విధంగా వస్తుందన్నమాట హ్యాండ్స్. ఈ విధంగానే వస్తాయండి హ్యాండ్స్. మనకి స్ట్రైట్గా ఉన్న పార్ట్ షోల్డర్స్ దగ్గర వస్తుంది అనమాట, డీ ఉన్న షేప్ కింద వస్తుందండి. సో హ్యాండ్స్ 2 ఇదే విధంగా చేసుకున్నాను. ఇది పైన ఫ్రంట్ సైడ్ డిజైన్ పార్ట్ అని చెప్పాను కదా, నెక్ లైన్ దగ్గర. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి నేను. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన నెక్కి డిజైన్ తీసుకున్న పార్ట్ ఇది రివర్స్ అండి. ఇది మంచి సైడ్, కింద ఉన్నది లైనింగ్ ఫ్యాబ్రిక్కి కింద ఉన్నది రివర్స్ సైడ్. మనం పెట్టుకుంటున్న 2 పార్ట్లు మంచి సైడ్ ఉండాలన్నమాట. ఈ విధంగా ఇది మంచి సైడ్, అండ్ ఇది కూడా లోపలికి మంచి సైడ్ ఉందన్నమాట, ఇది మంచి సైడ్. సో ఈ విధంగా అవుట్ సైడ్ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్న 2 పార్ట్స్ మంచివి, ఇది రివర్స్ సైడ్, ఇవి 2, ఇది కూడా రివర్స్ సైడ్ అనమాట. ఈ విధంగా పెట్టేసి చుట్టూరు చివరికి కొంచెం ఖర్చు ఉంచుకొని చుట్టూరు అవుట్లైన్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను ఈ విధంగా చుట్టూరు స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసేసి మనం నెక్ దగ్గర ఏ విధంగా అయితే కట్స్ పెడతామో అదే విధంగా దీనికి కూడా కట్స్ అనేది పెడుతున్నానండి. కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా డిజైనర్ పీసెస్ కానీ ప్యాచెస్ కానీ జాయింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ప్యాచ్ లానే వస్తుంది. కాకపోతే కొంచెం ప్యాచ్ అనేది మొత్తం జాయింట్ చేసేయకుండా కొంచెమే జాయింట్ చేస్తున్నాను అనమాట. సేమ్ ప్యాచ్ టైప్లోనే అండి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ ఫ్యాబ్రిక్ వదిలేసేసి కింద మనం మంచి ఫ్యాబ్రిక్స్ 2 ఇచ్చేసుకున్నాం కదా, మెయిన్ డిజైన్ ఫ్యాబ్రిక్స్, ఆ 2 ఉన్న దగ్గర ఈ విధంగా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ మిడిల్కి వెళ్ళిపోయే విధంగా రివర్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవి 2 చివరకు ఉండాలి.
మిడిల్లో ఈ విధంగా మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్న దగ్గరే, మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్న దగ్గర రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సో ఈ విధంగా స్క్రూ డ్రైవర్ కానీ పుల్లలు కానీ ఏదైనా యూస్ చేసి మీరు రివర్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగానే 2 పార్ట్స్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా నేను 2 చేసుకున్నాను. హ్యాండ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాను. జస్ట్ రివర్స్ వైపు హ్యాండ్స్కి రివర్స్ పార్ట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేశాను అంతే. ఇక్కడ ఒక వేల్ అంత వెడల్పు మన ఖర్చులోకి పోతుంది అనమాట, పైన అండ్ అలాగే సైడ్. అండ్ 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను నేను. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసి మిడిల్లో మిగిలింది మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. మీరు హ్యాండ్స్ అండ్ అలాగే నెక్ దగ్గర డిజైన్ పార్ట్ అవసరం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా మధ్యలో మొత్తం కుచ్చులు పెడుతున్నాను. బేసిక్ ఫ్రాక్ వస్తుందండి. హ్యాండ్స్ అండ్ అలాగే నెక్ పార్ట్ స్కిప్ చేస్తే కనుక హ్యాండ్స్ అండ్ అలాగే నెక్ కూడా ఉంటే కనుక కొంచెం డిజైనర్ లుక్ అనేది వస్తుందన్నమాట. నార్మల్ శారీతో కాటన్ ఫ్రాక్స్ సమ్మర్కి చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకి ఇంట్లో. సో ఈ విధంగానే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలానే వస్తుంది. ఇప్పుడు చివర్లు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి చూస్తే 2 వైపులా 3 ఇంచెస్ ఉండాలి. కరెక్ట్గా మనకు కావాల్సిన లెంత్ ఉంచేసి మిగతాది స్టిచ్ చేసి అంటే ఫ్రిల్స్ లాగా పెట్టేసి అనమాట. చివర్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. జస్ట్ నేను డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను అంతే అండి. సో చుట్టూరు మొత్తం డబుల్ ఫోల్డింగ్ వేసేసి స్టిచ్చెస్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అంటే కనుక వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూసారు కదా, హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేసాయి, 2 హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేసాయి. అండ్ నెక్ డిజైన్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను షోల్డర్ లైన్స్ ఓపెన్ చేస్తానండి. మీరు ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడే ఈ విధంగా చేసుకోవాలి. నేను లాస్ట్లో అనుకోకుండా పెట్టాను కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేసి చేస్తున్నానండి. కరెక్ట్గా మిడిల్కి అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోకముందు కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ కరెక్ట్గా మిడిల్కి చూసేసి జస్ట్ పైన అటాచ్ చేస్తున్నాను అంతే అండి, ఏం చేయట్లేదు. కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా చూసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. అది కూడా ఓన్లీ పైన నెక్ దగ్గర మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఆ ప్యాచ్ చుట్టూరు వేసుకోవచ్చు స్టిచ్. కాకపోతే నేను ఒక సైడే వేస్తున్నాను, ఇంకొక సైడ్ పైకి కొంచెం లేచే విధంగా అనమాట. ఈ విధంగా సో ఈ విధంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ మీరు స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేయకముందు అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంత లెంతీ దాని మీద తిప్పడం కన్నా, చుట్టూరు మిషన్ చుట్టూ తిప్పడం కన్నా సో ఫ్రంట్ సైడ్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు అయితే మీకు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్స్ 2 అటాచ్ చేసేసుకుంటా అండి. 2 జాయిన్ చేస్తాను కదా. సో షోల్డర్స్ 2 ఈ విధంగా అనమాట. మధ్యలో హామ్ హోల్ వచ్చింది కదా, సో బ్యాక్ సైడ్ పార్ట్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా రివర్స్లో పెట్టేసి షోల్డర్స్ని నేనైతే జాయిన్ చేస్తున్నాను అండి. సేమ్ ఫస్ట్లో మనం జాయిన్ చేసినట్టే డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. 2 షోల్డర్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం స్టిచ్ చేసాకే వేసుకుంటామండి. మీరు కావాలి అనుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ పెట్టక ముందే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా అనమాట 2 షోల్డర్స్. ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి పర్టికులర్గా చూపిస్తున్నాను లాస్ట్లో అనమాట. సో ఈ విధంగానే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. నెక్ జాయిన్ చేసాక ఈ విధంగా ఉందండి. నెక్ డిజైన్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి కదా, హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్ నేను మార్కింగ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకొని. అండ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ మిడిల్ కలిసిన దగ్గర ఈ విధంగా కరెక్ట్గా దీని మిడిల్కి అనమాట ఒక వేలంత గ్యాప్, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా పెట్టి కరెక్ట్గా మనకి ఎంతవరకు వస్తుందో చూసుకొని జాయిన్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి 2 హ్యాండ్స్. సో కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఫినిషింగ్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి.
అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇద్దరు 4 years పిల్లలే అండి. అన్నయ్య వాళ్ళ పాప అండ్ అలాగే అక్క వాళ్ళ పాప అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.